పక్కన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ట్రంప్ వచ్చేటప్పటికి వచ్చే నెల 20వ తారీఖున ఛార్జ్ తీసుకుంటాడు. ఈలోపు బైడెన్ ఇంకా అధ్యక్షుడిగా ఉన్నాడు. కథలు నడుపుతున్నాడు. పక్కన ట్రంప్ ఏమో టైమ్స్లో ఇంతవరకు ఎవరైతే టైమ్స్ వ్యతిరేకించేదో ఆ టైమ్స్ ఏటిమేటి వ్యక్తి ట్రంప్ అంటూ స్టోరీలు రాస్తుంటే, మరొక బైడెన్ ఏమో తన వాళ్ళందరినీ కాపాడుకునే పనిలో ఉన్నాడు. మొన్న మధ్యన తన కొడుకు క్షమాభిక్ష పెట్టినటువంటి వాడు తాజాగా 39 మంది క్షమాభిక్ష పెట్టాడు. ఏది పెద్ద నేరాలు ఉన్నాడు. ఇది కాకుండా టోటల్గా 1500 మందికి శిక్ష తగ్గిస్తా తనకున్న విచక్షణ అధికారాలు వాడాడు. ఇలాంటి వాటిట్లో ఎవరెవరికయ్యా అంటే మాదక ద్రవ్యాలు వాడే వాళ్ళకి, స్వలింగ సంపర్కులు తదితర నేరాలు చేసిన వాళ్ళకేమో శిక్ష శాంతం కేసులు కొట్టేశారు. హింసాత్మక నేరాల్లో దోషులుగా తేలి శిక్ష అనుభవిస్తున్న మరో 39 మంది ఖైదీలకు బైడెన్ ఏకంగా క్షమాభిక్ష ప్రసాదించాడు. ఆధునిక అమెరికాలో ఒక అధ్యక్షుడు ఒకే రోజులో ఇంతమంది ఖైదీల పట్ల దయ చూపడం అనేది ఇదే తొలిసారి. కోవిడ్ సంక్షోభం కాలంలో కారాగారాల్లో కరోనా విజృంభించి ఎక్కువ మంది ఖైదీలు వైరస్ బారిన పడి మృతి చెందడం కంటే విడిగా దూరంగా ఉంటే మంచిదని భావించి ఆనాడు చాలామందిని బైడెన్ సర్కారు విడిచిపెట్టేసింది. అలా స్వస్థలాలకు వెళ్ళిన ఖైదీలను కొన్ని నెలల పాటు గృహ నిర్బంధన వచ్చింది. గురువారం వీళ్ళంతా శిక్షాకాలం తగ్గింపడంతో పూర్తిగా రిలాక్స్ అయిపోయారు. బైడెన్ పోతా కూడా తనకున్న విచక్షణాధికారాలని ఇలా వాడేశాడనమాట.